ఈరోజు మీ సంఘానికి కార్పొరేషన్ చైర్మన్ రావడం ఏ విధంగా చూస్తున్నారు? చాలా సంతోషంగా ఉందండి రాజు గారు. ఈ రోజున తెలంగాణ ఏర్పడి పుష్కర కాలమైన తరుణంలో మా అన్న జాతీయ సంఘం అధ్యక్షులు లేట్ వేముల వెంకటేష్ గారు ఎంతో కృషితో ఈ రోజున జాతీయ ఒడ్డెర సంఘం సంతోషించే శుభదినంగా ఈ రోజున మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఏ సంఘం అయినప్పటికీ కూడా గత కాలంలో పుష్కర కాలంలో గత ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఈవెన్ సీఎం గారిని కూడా కలవడానికి కూడా సరి అయిన దారి దొరకలేదు మాకు. అలాంటి తరుణంలో కార్పొరేషన్ చైర్మన్ కానీ, వడ్డెర కమ్యూనిటీకి ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు మేము పెరిగిన తర్వాత అసలు చూడలేదు. ఒకళ్ళిద్దరు ఫింగర్స్ మీద చెప్పుకోదగ్గ జిల్లా స్థాయి సర్పంచులు, చైర్మన్లు అండ్ ఒక కార్పొరేటరే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో తొలి మహిళా చైర్మన్ గా వడ్డెర కార్పొరేషన్ కి గుంజ రేణుకక్క గారిని అలాట్ చేయడం అన్నది కూడా మేము చాలా మహిళలందరి తరపున కూడా సంతోషిస్తున్నాము. వడ్డెర సంఘంలో జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలుగా నేను గత 2011 నుంచి కొనసాగుతున్నాను. వేముల వెంకటేష్ అన్న గారు మా మధ్య నుండి వెళ్ళిపోయిన తర్వాత జాతీయ అధ్యక్షుడు పీట్ల శ్రీధర్ అన్న గారి ఆధ్వర్యంలో అండ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లెప శివకుమార్ గారి ఆధ్వర్యంలో, మా గౌరవాధ్యక్షులు ఫౌండరు లోకనాథము అంకుల్ ఆధ్వర్యంలో అండ్ ప్రధాన కార్యదర్శి ఏడుగొండల అన్న గారి ఆధ్వర్యంలో, వీర మహిళా అధ్యక్షురాలుగా వేముల భవానీ అనే నేను అండ్ టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నేను, మేమందరం కూడా కలిసి ఏ పొలిటికల్ పార్టీలైనా కానీ సంఘం అంటే ఒక కుటుంబం లాగా మన అందరం కలిసి చాలా హర్షించదగిన విషయము. ఈ రోజున తెలంగాణ గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ మాకు ఇచ్చి మమ్మల్ని వడ్డెరలను గౌరవించింది. చైర్మన్ గా అక్కగారికి బాధ్యతలు ఇచ్చినారు. ప్లస్ మాకు కొన్ని విధి విధానాల మీద డౌట్స్ ఉన్నాయి. యాజ్ అ మహిళా అధ్యక్షురాలుగా వడ్డెర కమ్యూనిటీ నుంచి నేను రిప్రజెంటేటివ్ గా ఉన్నాను కాబట్టి నేను తెలంగాణ గవర్నమెంట్ అడుగుచున్నాను, మహిళా కార్పొరేషన్ కి నిధులు ఎంత ఉన్నాయో మాకు అవి పారదర్శకంగా చూపించాలి. మీ బడ్జెట్ ఎంతో మాకు వార్షికం మాకు పారదర్శకంగా మీడియా ముఖంగా వడ్డెర కార్పొరేషన్ కి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు అన్నది మాకు తెలియాలి. ప్లస్ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చారు. ఈ రోజున ఒక మహిళకి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నారు. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు. ప్లస్ మేము అడుగుతున్నాము, ఇప్పుడు బడ్జెట్ వడ్డెర కార్పొరేషన్ నుంచి వచ్చే బడ్జెట్ లో ప్రతి పైసా 50% మా వడ్డెర మహిళలకి ఖచ్చితంగా దక్కాలి. అది మేము మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాము. దానికి రేణుకక్క గారు కృషి చెయ్యాలి. ఇప్పుడు గ్రామీణ మహిళలు పురుషులతో పాటు కష్టపడతారు. పొద్దున్న లేస్తే వాళ్ళు చంటి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని కాయ కష్టం చేస్తారు. వాళ్ళకి మైనింగ్ అంటే ఏందో తెలియదు, మైనింగ్ రిజర్వేషన్లు తెలియదు. అధికారంలో ఉన్న వాళ్ళు, ఆ లోకల్లో ఉన్న బాగా డబ్బున్న వాళ్ళు అవన్నీ మైనింగ్ రిజర్వేషన్లు, మైనింగ్ వీళ్ళందరినీ గ్యాంబ్లింగ్ చేసి కొట్టుకెళ్ళి వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరగకుండా, అవకతవకలు జరగకుండా మైనింగ్ రిజర్వేషన్ గతంలో ఉన్నదానికి ఇంకా పెంపొందించేసి అది ఖచ్చితంగా వడ్డర్లకే అలాట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈసారి మహిళలకి కూడా ఆ రిజర్వేషన్ ఎక్కువగా అలాట్ చేయాలి. అలాగే పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మహిళలకి, పురుషులకి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో, మనకి పట్టణాల్లో మైనింగ్ కనిపించదు కాబట్టి ఎక్కడైతే అవుట్స్కర్ట్స్ లో అలా అసైన్డ్ భూములలో వాళ్ళు రెసిడెన్షియల్ గా ఉన్నారో లేకపోతే వర్క్ ప్లేస్లలో ఉన్నారో అవన్నీ కూడా మైనింగ్ జీవో కింద అలాట్ చేయాలని చెప్పేసి మేము తెలంగాణ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము.